పాకిస్తాన్ ఆత్మ వినాశనం అంటూ ఒక ఆర్టికల్ చూస్తున్నాం. ఇది చాలా అద్భుతంగా రాస్తారు. ఇలా ఈ యొక్క ఆర్టికల్ను చాలా కంప్లీట్గా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కట్టుకున్న మనిషిని కళ్ళ ముందే కాల్చి చంపుతుంటే కరిగిపోతున్న కట్టుకున్న మనిషిని కళ్ళ ముందే కాల్చి చంపుతుంటే కరిగిపోతున్న నుదిటి కుంకుమ కన్నీళ్లను ఎర్రబారుస్తుంటే మ్రాన్బాట్పిన గుండెలతో నేలపై కూలబడినటువంటి ఆడబిడ్డల శోకానికి భారతావని బదులు తీర్చుకుంది. భార్యా బిడ్డల కళ్ళ ముందే అమాయకుల తలల్లోకి తుపాకీ గుళ్ళు దించిన నరరూప రాక్షసులను స్వాతంత్ర సమరయోధులుగా కీర్తించినటువంటి దానవ దయాది దేశానికి దానికి అర్థమయ్యే రీతిలోనే భాషలోనే ధీర భారతం జవాబిచ్చింది. సుందర కాశ్మీరాన్ని భరతమాత నొసటన నెత్తోటి సింధూరంగా మార్చిన సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందేనని 140 కోట్ల గొంతులు ఏక స్వరంతో నినదిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రాపకంలోని పిశాచ గణాలపై అసేతు హిమాచలం ఎగసిపడుతున్న ఆగ్రహ జ్వాలలనే మందుగుండ్లుగా మార్చి సరిహద్దులకు ఆవలి ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై మన త్రివిధ దళాలు ప్రళయ భీకరంగా దండెత్తాయి. పహల్గామ్ పైశాచిక కాండలో ప్రాణాలు వదిలినటువంటి పర్యాటకులకు ఆపరేషన్ సింధూర్తో భారత ప్రభుత్వం సాయుధ బలగాలు ఘనంగా నివాళి అర్పించాయి. పీఓకేలనివే కాదు, పాకిస్తాన్ ప్రధాన భూభాగంలోని టెర్రరిస్ట్ క్యాంపులపైన క్షిపణుల వర్షం కురిపించడం భారతావని అమేయ సైనిక బలపటిమకు నిదర్శనంగా కనబడతా ఉంది. భారతావని శాంతి కాముకత్వాన్ని అలుసుగా తీసుకున్నటువంటి పాకిస్తాన్ ముష్కర మూకలకు శిక్షణనిస్తూ అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుతూ ఇండియాపై ప్రచండ యుద్ధం చేస్తోంది. మత ఛాందత్వాన్ని రెచ్చగొట్టి స్థానిక యువతతో వేర్పాటువాద విషబీజాలు నాటడం, హింసాత్మక దాడులతో సామాజిక అశాంతిని రాజేయడం, భారతదేశాన్ని అస్థిరపరిచి కశ్మీర్ను కబలించడం, ఇవే పన్నగాలతో ఆ ధూర్త దేశం ఉగ్రవాదాన్నే జాతీయ విధానంగా మార్చుకుంది. భారత్లో నెత్తుటేళ్లు పారించిన అనేక ఉగ్రవాద దాడుల వెనుక ప్రధాన కుట్రదారులైనటువంటి మౌలానా మసూద్ అజార్, హఫీద్ మహమ్మద్ సయీద్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ, దావుద్ ఇబ్రహీం వంటి వారిని ఇంటల్లుగా సాకుతోంది. అదే క్రమంలో పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ ప్రేరణతోనే పహల్గామ్లో ఉగ్రవాదులు హేయ నరమేధానికి పాల్పడ్డారనేది వాస్తవం. దానికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్తో గర్జించినటువంటి భారత్ సామాన్య పౌరులకు ప్రమాదం వాటిల్లకుండా తన సార్వభౌమత్వానికి సవాలు విసురుతున్నటువంటి ముష్కర మూకలపైనే మొన్న రాత్రి విరుచుకపడింది. మెరుపు దాడులకు తగిన లక్ష్యాలను ఎంచుకోవడంలో, గురి తప్పకుండా వాటిని సర్వనాశనం చేయడంలో ప్రశంసనీయ విచక్షతను, అద్వితీయ ప్రజ్ఞను ప్రదర్శించింది. తన ప్రాదేశిక సమగ్రత, ప్రజాభద్రత పరిరక్షణకు ఎటువంటి చర్యలైనా తీసుకునే హక్కే కాదు, అంతటి సత్తా ఇండియాకు ఉంది. కాబట్టి పహల్గామ్ బీభత్సకాండ పర్యవసనాలు యుద్ధానికి దారితీయకుండా జాగ్రత్త పడాల్సింది పాకిస్తానే. అందుకు గాను అది ముష్కర మిన్నాగులకు పాల్పోయడం తక్షణం మానుకోవాలి. తన గడ్డ మీద రాచ మర్యాదలు పొందుతున్నటువంటి నరహంతక ఉగ్రవాదులను బేషరతుగా ఇండియాకు అప్పగించాలి. పాకిస్తాన్లో 40 వరకు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని, 30 నుంచి 40 మంది వరకు సుశిక్షిత సాయుధ ముష్కర్లు సైతం తమ గడ్డపై స్వేచ్ఛ విహారం చేస్తున్నారని గతంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖానే ఒప్పుకున్నారు. ఉగ్రవాదులకు తాము దన్నుగా ఉన్నమాట వాస్తవమని ప్రస్తుత పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సైతం అంగీకరించారు. ఇండియాపై ద్వేషంతో టెర్రరిస్టులను పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ నేడు తానే ఉగ్రవాద భుజంగానికి బలవుతోంది. అప్పులు పెరిగిపోయి విదేశ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిపోయి ఆర్థికంగా దివాలా తీసే స్థాయికి దిగజారిపోయింది. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంబెంగా నూనె అన్నట్లు పాకిస్తాన్ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు. వారు అలాగే ఉగ్రవాదులను చంకనెక్కించుకుంటూ ఇండియాపై కయ్యానికి కాలు దూవితే అంతిమంగా కోలుకోలేంతగా దెబ్బతినేది పాకిస్తానే. మతాల పేరిట విద్వేష భావనలు ఎగదోస్తున్నటువంటి పాక సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ తదితరులు తమ దుస్సాహసాలు తమ ప్రజల్ని మరింతగా బాధిస్తాయని గుర్తించాలి. ఉగ్రవాద ఎగుమతి కేంద్రంగా ప్రపంచ శాంతికి ప్రథమ శత్రువుగా పరిణమిస్తున్నటువంటి పాకిస్తాన్ ఇప్పటికైనా తన పిదప బుద్ధులను వీడనాడాలి. కాదు కూడదని మొండికేసి మూర్ఖంగా ప్రవర్తిస్తే స్వీయ రక్షణ కోసం భారత్ తీసుకునేటువంటి దృఢ నిర్ణయాలకు, వాటి పరిణామాలకు పాకిస్తానే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది చాలా స్పష్టంగా ఒక అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ ఈనాడులో రావడం జరిగింది. ఏ విధంగా మన దేశం శాంతి కాముకులం, మన దేశ పౌరులు శాంతి కాముకులు, ధర్మాన్ని దేశం కోసం మనంతా కూడా పరితపిస్తూ ఉంటాం. అలాంటి శాంతిని కోరుకునేటువంటి మన భారతం ఈరోజు
పహల్గామ్లో ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో ఈరోజు 26 మంది చనిపోతే మన దేశం విలవిల్లాడుతూ ఉంది. మన దేశం ఉన్నటువంటి పౌరులందరూ కూడా శోకతప్త హృదయాలతోటి ఆ యొక్క ఆవేశాన్ని తెచ్చుకొని ఆ దాడికి ఖచ్చితంగా ప్రతిదాడి చేయాల్సిందని చెప్పేసి కూడా రగిలిపోతున్నారు 140 కోట్ల మంది భారత ప్రజలు. సో ఆ దిశగా భారత ప్రభుత్వం కావచ్చు, భారత ఆర్మీ ఏ విధంగా ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టిందో మనందరం కూడా గమనించడం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్